ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సీఎంఏ క్యాట్ ఫలితాల్లో నెల్లూరుకు చెందిన జెనెక్స్ విజన్ అకాడమీ విద్యార్థులు విజయం సాధించారు. ఈ ఫలితాల్లో 18 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ 20 ర్యాంకుల్లో నిలిచారు. ఎన్ అభినయశ్రీ మొదటి ర్యాంకు సాధించగా డి మహిధర్ రెండో ర్యాంకు, కె గీతామాధురి మూడో ర్యాంకు సాధించారు. ఈ బ్యాచ్లో పరీక్ష రాసిన విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ సందర్భంగా నెల్లూరు పార్థసారథి నగర్లోని జెనెక్స్ విజన్ అకాడమీలో విజేతలను డైరెక్టర్లు ఎన్ వెంగళరెడ్డి, పి కొండలరావు అభినందించారు. కేక్ కట్ చేసి పుష్పగుచ్చాలు అందించి బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేశారు. విద్యార్థుల కష్టం, అధ్యాపకుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని డైరెక్టర్ వెంగళరావు చెప్పారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన ఫలితాల్లో జెనెక్స్ విజన్ అకాడమీ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఇండియా లెవెల్లో ఇన్స్టిట్యూట్ వాళ్ళు 20 ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 20 ర్యాంక్స్లో 18 ర్యాంక్స్ మన విద్యార్థులు సొంతం చేసుకోవడం జరిగింది. ఆ 18 ర్యాంక్స్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా సెకండ్, ఆల్ ఇండియా థర్డ్, ఆల్ ఇండియా ఫోర్త్, ఆల్ ఇండియా ఫిఫ్త్, అలా కంటిన్యూస్గా 20 ర్యాంక్స్లో 18 ర్యాంక్స్ మన విద్యార్థులు సొంతం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా సౌత్ ఇండియాలో చెక్ చేసుకుంటే మనము టోటల్ 20 ర్యాంక్స్లో 100% ర్యాంక్స్ మనవే ఉన్నాయి, ఎక్సెప్ట్ 1 ర్యాంకు. సో ఈ ఇయర్ 2026 ఫలితాల్లో సిఎంఏ క్యాట్, సిఎంఏ ఇంటరు, సిఎంఏ ఫైనలు, ఈ ఫలితాల్లో టోటల్గా మన విద్యార్థులు సొంతం చేసుకున్న ర్యాంక్స్ 104 ర్యాంక్స్. 104 మెంబర్స్కి ఓన్లీ ర్యాంక్ హోల్డర్స్ మాత్రమే. పాస్ అయిన విద్యార్థులు చాలా ఎక్కువ ఉంటారు, పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. పాస్ పర్సంటేజ్ కాకుండా ర్యాంక్స్లోనే మనకు 104 ర్యాంక్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని గర్వంగా, కాన్ఫిడెంట్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంత కాన్ఫిడెంట్గా తెలియజేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే మా యొక్క టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మా టీం అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈ టెక్నాలజీ చేంజెస్ వల్ల ఈ సిఎంఏ కోర్సెస్కి ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆ డిమాండ్కి అనుగుణంగా మనం రిజల్ట్ ఇవ్వాలి అని అంటే మనం ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి, ఫౌండేషన్ నుంచే స్ట్రాంగ్గా ఉండాలనే ఇంటెన్షన్తో ఇవన్నీ కూడా మన జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అధ్యాపకుల బోధన, పేరెంట్స్ ప్రోత్సాహం వల్లే తాము ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు తెలియజేశారు. నేను బైపీసీ తీసుకొని లాంగ్ టర్మ్ చేసి అది ఫెయిల్ అయ్యి అక్కడ మార్క్స్ సరిగ్గా రాలేదు. ఇంకా ఏ కోర్స్ చేద్దామని చూస్తున్నప్పుడు ఇక్కడ నెల్లూరు జెనెక్స్లో మాకు ఇక్కడ మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని తెలిసి ఇంకా ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకొని సిఎంఏ జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. బైపీసీ సైడ్ నుంచి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్తో ఇక్కడ మేబీ కష్టమవుతుందేమోనని స్టార్టింగ్లో అనిపించింది. స్టార్టింగ్ ఒక కపుల్ ఆఫ్ క్లాసెస్ నాకు కష్టంగా అనిపించినా కూడా టీచర్స్ అందరూ మంచిగా బేసిక్స్ నుంచి చెప్పి హెల్ప్ చేసి వాళ్ళ గైడెన్స్ అండ్ సపోర్ట్తో నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ ఐ గాట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ సిఎంఏ క్యాట్. ఈ ర్యాంక్ నా వల్ల ఒక్కటే అయితే కాదు, నా పేరెంట్స్ సపోర్ట్ వల్ల అండ్ మా టీచర్స్ గైడెన్స్ సపోర్ట్ వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది. అండ్ ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. నాది ఇంటర్ ఎంపీసీ గ్రూప్. ఇక్కడ ఈ సిఎంఏ గురించి నాకేం తెలియదు. మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను ఇక్కడ జెనెక్స్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అయితే నాకు ఈ ర్యాంక్ రావడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. నా ర్యాంక్ రావడానికి కారణం మాత్రం ఫ్యాకల్టీనే. చదువు అందరూ చదువుతారు, అంటే చదివేది అందరూ చదువుతారు, కానీ చెప్పే విధానం బట్టి ఉంటుంది కదా. జెనెక్స్లో ఉండేది ది బెస్ట్ ఫ్యాకల్టీ. అన్ని ఫ్యాకల్టీ బాగుంటారు ప్రతి సబ్జెక్ట్కి. ఇంకా ఫస్ట్ అయితే ఫ్యాకల్టీకే ఇట్లా రిజల్ట్స్ వస్తుందంటే ఫస్ట్ ఫ్యాకల్టీ జెనెక్సే, తర్వాత మా పేరెంట్స్, తర్వాత ఫ్రెండ్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇట్లా జెనెక్స్లో జాయిన్ అయినందుకు. చాలా మంచి కెరియర్ ఆప్షన్ జెనెక్స్లో జాయిన్ అవ్వడం అనేది. సిఎంఏ జాయిన్ అవ్వడం అనేది బెస్ట్ కెరియర్ ఆప్షనే. జెనెక్స్లో జాయిన్ అవ్వడం అనేది ఇంకా ది బెస్ట్ అన్నట్టు. థ్యాంక్ యూ సార్, ఇట్లా ఇంత మంచి ఎన్విరాన్మెంట్, ఇంత మంచి సపోర్ట్ మాకు ఇచ్చినందుకు. నా పేరు కే గీతామాధురి. నాకు ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. ముందుగా నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం ఇక్కడ కేఆర్ సార్ అండ్ బిఆర్ సార్ వాళ్ళ టీచింగ్ స్టాఫ్ అందరూ మంచిగా హెల్ప్ చేసిర్రు. నేను తెలంగాణలోని గద్వాల్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఆలోచించిన అంటే నేను చేయగలనా లేదా అని, కానీ ఫ్రెండ్స్ సపోర్ట్తో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
ఫస్ట్లో అర్థం అవ్వలే, కానీ సార్ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు. సార్ వాళ్ళు ఎంత సపోర్ట్ ఉంటారంటే మనం ఎంత డిమోటివేట్ అయినా మనల్ని మంచిగా ఇంకా పైకి వచ్చేలాగా చేసిర్రు. వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇప్పుడు ఈ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి నాకు కారణం వీళ్ళే. ఇక్కడ ఉండే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు నాకు చాలా హెల్ప్ చేసిర్రు. ఇంకా మా పేరెంట్స్ విషయానికి వస్తే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. నన్ను ఒక ఆడపిల్లనైనా నన్ను ఇంత దూరం పంపించి చదివిస్తున్నారంటే నేను వాళ్ళను ప్రౌడ్గా ఫీల్ అవుతాను.